హాయ్ హలో అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజైతే నేను అమెరికాలో సాయిబాబా టెంపుల్లో ఉన్నాను. అందరూ ఒక్కసారిగా సాయిబాబాకి దండం పెట్టుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మానేయద్దు. ఓకేనా? నెక్స్ట్ ఉగాది పచ్చడి కావాలా? అందరూ చేసుకున్నారు. ఉగాది పచ్చడి తయారు చేయకపోతే చెప్పండి. నేనైతే ఉగాది పచ్చడి అయితే నీట్గా ప్రిపేర్ చేశాను. ఉగాది పచ్చడిలో ఏమేం కావాలో మీకు తెలుసా? తెలియపోతే చెప్పండి. నాకు కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను చెప్తాననమాట. పార్సిల్ కూడా చేసేస్తాను. ఓకే. ఈ ఉగాది పచ్చడి మా సాయిబాబా అమెరికాలో సాయిబాబా టెంపుల్‌లో అయితే అన్నదానం జరుగుతుంది. మీకు కూడా అన్నదానం చేయాలన్నదా? అన్నదానంలో హెల్ప్ చేయాలనుందా? ఈ ఉగాదికి కొత్తగా ఏమని కోరుకుంటున్నారు? అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నారా? అయితే మీరు ఉగాదికి ఏం స్పెషల్ చేశారు? నాకు కంపల్సరీ కామెంట్ చేయాలి. నేనైతే గారెలు పాయసం చేసేసాను. అండ్ గుడిలో అయితే ఇదనమాట పప్పు ఉగాది అంటేనే ఆవకాయ కదా! ఆవకాయతోనే స్టార్ట్ అయ్యిద్ది కదా! అందుకని ఆవకాయ పచ్చడి చేసేసుకున్నాం. అండ్ ఇది సాయిబాబా టెంపుల్ అనమాట. ఇది సాయిబాబా టెంపుల్. మనం సాయిబాబా టెంపుల్ గుడికెళ్ళినప్పుడు ఎవరైనా కాళ్ళు చేతులు కడుక్కోవడం కామన్ కదా! ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. ప్లస్ ఇది కౌంటర్. అండ్ మన స్లిప్పర్స్ ఎడవటానికి అదొకటి గదనమాట. చూసావా? గుడిలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ అమెరికాలో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరూ గుడిలోకెళ్ళే ముందులో కుంకుమ, పసుపు రాసుకొని వెళ్దాము. సరేనా? ముందల మనోళ్ళు ప్రసాదం చూస్తారు. తర్వాతే కుంకుమ, పసుపు అంటారు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకొని పసుపు కావాలంటే పంపిస్తా. మనం బేస్మెంట్లోకి వెళ్దామా? ఒకసారి బేస్మెంట్‌లో అన్నదానం కదా! అన్నదానంలో ఏమేమి వంటలు చేశారు? ఏమేమి స్పెషల్ చేశారో చూద్దామా మనందరం వెళ్లి? ఓకే. ఇదనమాట బేస్. ఫస్ట్ స్టెప్స్ దిగి కిందకెళ్ళాలి. అటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటది మనకి. చూసారా బేస్మెంట్ ఎంత బాగుందో? గుడి చూసారా? గుడి చిన్నదే కాదు. మన ఇండియాలో చిన్న చిన్న గుడులుంటాయి. కానీ ఇక్కడ పెద్ద పెద్ద గుడులుంటాయి. ఎందుకంటే అందరూ ఉంటారు గదా! సో, ఈ అమెరికాలో సాయిబాబా టెంపుల్‌లో ప్రతి ఫెస్టివల్‌కి అన్నదానం ఉంటది. మనం కావాలంటే వచ్చి హెల్ప్ చేయొచ్చు కూడా. ఇదిగో ఇక్కడ హెల్ప్ చేస్తాం. ఇదంతా వంట చేసే ప్రోగ్రామ్ అనమాట. ఇది